హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మన కిచెన్లో ఎగ్ పులావ్ రెసిపీ చూద్దామండి. చాలా టేస్టీగా మైల్డ్ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. ముందుగా ఒక కుక్కర్లో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలండి. ఈ పులావ్కి కొద్దిగా ఆయిల్ పడుతుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని, బ్రౌన్ ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి. తర్వాత అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టుకొని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో మంచి రంగు వచ్చేంత వరకు, మంచి కలర్, ఆ పైన లేయర్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, లేదంటే మసాలాలు మాడిపోయి చేదు వచ్చేస్తుందండి. అలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే ఆయిల్లో బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలాలు, షాజీరా, స్టార్ అనస్, చెక్క, యాలకులు, లవంగ మొగ్గలు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా ముక్కలుగా పొడుగుగా కట్ చేసుకొని, ఒక 4 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను ఫ్రెష్గా యాడ్ చేసుకొని వేసుకుంటున్నానండి. మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత దానిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారంను, 1 స్పూన్ బిర్యానీ మసాలాను, 1 స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ని, 1 స్పూన్ ఉప్పును వేసి ఆ మసాలాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదండి, నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల బాస్మతి రైస్ నేను హాఫ్ అన్ అవర్ పాటు నేను నానబెట్టి పెట్టుకున్నానండి. 2 గ్లాసుల బాస్మతి రైస్కి 3 గ్లాసుల వాటర్ సరిపోతుందండి. ఇలా యాడ్ చేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అది బాగా మసిలిన తర్వాత మనం హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసి ఒకసారి కలిపి ఇలాగ బాగా ఉడికేటప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వాటిపైన పెట్టి మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి. ఒక విజిల్ సరిపోతుందండి, లేదంటే చాలా సాఫ్ట్ అయిపోతుందండి. చూస్తున్నారు కదండి, మనకి పులావ్ రెడీ అయిపోయిందండి. ఎగ్ పులావ్ చాలా టేస్టీగా ఉంటుందండి. నేను దీంట్లోకి రైతా సర్వ్ చేసుకుంటున్నానండి. ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి.